చందమామ కథ. చేయని నేరం. పూర్వం అవంతి నగరంలో ఒక రాజు ఉండేవాడు. ఒకనాటి సాయంకాలం ఆయన తన మేడ పైభాగాన విహరిస్తూ ఉండగా ఒక పక్క ఉన్న డాబా మీద ఆయనకొక అందగత్తె అయిన స్త్రీ కనిపించింది. రాజుగారు వివేకి, న్యాయబుద్ధి అయినవాడే. అయినా ఆ స్త్రీ సౌందర్యం చూడగానే ఆయనకు ఆమెపై కోరిక కలిగింది. ఆయన వెంటనే పనివాళ్ళని పిలిచి ఆ డాబా ఎవరిదని అడిగాడు. చిత్తం మహాప్రభు, అది తమ దగ్గర కొలువు చేసే వీరభద్రుడు అనేవాడిది అన్నారు నౌకర్లు. వీరభద్రుణ్ణి ఒకసారి పిలవండి అన్నాడు రాజు. వీరభద్రుడు రాగానే రాజు తన చేతికి ఒక ఉత్తరం ఇచ్చి, ఏమోయ్, దీన్ని తీసుకుని వెళ్ళి ఫలానా నగరంలో ఫలానా వారికిచ్చి జవాబు తీసుకురావాలి. రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళు అన్నాడు. చిత్తం మహాప్రభు అని వీరభద్రుడు రాజుగారిచ్చిన ఉత్తరం తీసుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం వీరభద్రుడు ఇల్లు వదిలి వెళ్లేదాకా కనిపెట్టుకుని ఉండి తర్వాత రాజుగారు ఒంటరిగా వీరభద్రుడి ఇంటికి వెళ్ళాడు. వీరభద్రుడి భార్య తమ ప్రభువుకు చేయదగిన మర్యాదలన్నీ చేసి, మీరు మా ప్రభువులు, కానీ మాకు రక్షకుడు ఆ భగవంతుడే అన్నది. ఎందుకలా అన్నావు అన్నాడు రాజు. మీరెందుకు దయచేశారో నాకు తెలుసును, కానీ నాకు ఒకటే సందేహం. మృష్టాన్న భోజనాలు చేసేవారికి ఎంగిలికూడు మీద భ్రమ ఎందుకా అని అన్నది వీరభద్రుడి భార్య మర్యాదగాను మెత్తని చెప్పుతో కొట్టినట్టుగాను. ఈ మాట వినగానే రాజుకు ఎంతో అవమానమైంది. ఆయన చివాలున లేచి తన పాదరక్షలు కూడా తొడుక్కోకుండా తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు. రాజకార్యం మీద కొంత దూరం వెళ్ళిన వీరభద్రుడు తాను ఉత్తరం తీసుకోకుండా బయలుదేరినట్టు తెలుసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వసారాలో అతడికి రాజుగారి పాదరక్షలు కనిపించాయి. తనను రాజుగారు ఎందుకు పంపినది గ్రహించాడు. భార్యకు కనిపించనైనా కనిపించక మరిచిపోయిన ఉత్తరం తీసుకొని తిరిగి గుర్రం ఎక్కి అతను వెళ్ళిపోయాడు. అతను వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి ఇవ్వవలసిన వారికి ఉత్తరం ఇచ్చి జవాబు తీసుకొని తిరిగి వచ్చి రాజుగారికి సమర్పించుకున్నాడు. రాజుగారు అతనికి అప్పుడే 100 మొహరీలు పారితోషికం ఇచ్చి పంపించేశాడు. వీరభద్రుడు ఆ సొమ్మంతా కంసాలి దగ్గరికి తీసుకుపోయి ఆ విలువకు సరిపడా నగలు కొని ఇంటికి తిరిగి వచ్చి వాటిని భార్యకిచ్చి పెట్టుకోమన్నాడు. ఆమె అందాన్ని ఆ నగలు రెట్టింపు చేశాయి. ఇవి రాజుగారి అనుగ్రహం వల్ల లభించిన ఈనాం. వీటిని పెట్టుకొని మీ వాళ్ళ వద్దకు వెళ్ళు అన్నాడు వీరభద్రుడు. మా వాళ్ళ వద్దకు దేనికి అన్నది భార్య. దేనికేమిటి, రాజుగారికి మనమంటే ఎంత అభిమానమో నలుగురికి తెలియవద్దా అన్నాడు వీరభద్రుడు. సరే, అయితే అలాగే వెళ్తాను అని వీరభద్రుడి భార్య పుట్టింటికి ప్రయాణమైంది. ఆమె పుట్టింటి దగ్గర 1 నెల రోజులున్నది. కానీ ఆమెను తీసుకుపోవటానికి వీరభద్రుడు వెళ్ళలేదు. కనీసం మరెవరినన్నా పంపలేదు. అధమం తన క్షేమ సమాచారాలైనా కబురు చేయలేదు. 1 నెల నిండగానే వీరభద్రుని బావమరిది చూడవచ్చాడు. మాటల ధోరణిని బట్టి వీరభద్రుడు తన భార్యను వదిలిపెట్టే ఉద్దేశంతో ఉన్నట్టు బావమరిదికి స్పష్టమైంది. అతడికి చాలా కోపం వచ్చింది. ఇన్ని మాటలెందుకు? నువ్వు మా చెల్లెలిని మర్యాదగా తెచ్చి ఏలుకుంటావా, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమన్నావా అన్నాడు బావమరిది. మీ చెల్లెల్ని మొగుడు వదిలేశాడని దివానమంతా తెలియాలంటే ఫిర్యాదు చేసుకో. నా మటుకు నేను గుట్టురట్టు కాకుండా ప్రవర్తించాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు వీరభద్రుడు. ఎట్లా ఫిర్యాదు చేయాలో నాకు ఆ మాత్రం తెలుసులే, చూద్దువు గాని అన్నాడు బావమరిది. ఒక రోజున వీరభద్రుడికి దర్బారు నుంచి పిలుపు వచ్చింది. రాజుగారి సింహాసనానికి సమీపంలోనే న్యాయాధికారి కూర్చుని ఉన్నాడు. ఆయన వీరభద్రుడి బావమరిదిని పిలిచి, ఫిర్యాదు చేస్తున్నది నీవే కదా, నీ ఫిర్యాదు సభావారికి విన్నవించు అన్నాడు. బావమరిది ఈ విధంగా చెప్పాడు. ఏలినవారు న్యాయం చిత్తగించాలి. మాకొక ముచ్చటైన తోట ఉండేది. దానిని ఎత్తైన గోడల మధ్య ప్రాణంతో సమంగా పెంచుకున్నాం. చక్కగా పెరిగి పూలతో పళ్ళతో కలకలలాడుతున్న ఆ తోటను ఈ వీరభద్రుడికి అప్పగించి జాగ్రత్తగా రక్షించి అనుభవించుకోమన్నాం. ఈ వీరభద్రుడు ఆ తోటను కొంతకాలం పాటు యథేచ్ఛగా అనుభవించి చివరకు గోడలన్నీ కూలదోసి తోటను గాలికి వదిలివేశాడు.
తనకిక ఆ తోటతో పని లేదని, కావలిస్తే మేం పుచ్చుకోవచ్చునని. ఇదేమైనా ధర్మమేనా అని అన్నాడు. ఇది నిజమేనా? ఈ ఆరోపణకు నువ్వేమంటావు వీరభద్ర అన్నాడు న్యాయాధికారి. వీరభద్రుడు ఈ విధంగా చెప్పాడు. తోటను నేను మొదట తీసుకున్న మాట, తిరిగి వదిలివేసిన మాట కూడా నిజమే. కానీ నేను ఆ పని ఇష్టమై చేయలేదు, ఒకరి ప్రోద్బలం మీద చేయలేదు. జరిగినదేమంటే, ఒకనాడు నేను తోటలో ప్రవేశించేసరికి నాకక్కడ సింహం పాదాల గుర్తులు కనబడ్డాయి. ఇక ఆ తోట నాకు క్షేమకరం కాదనిపించింది. సింహం పట్ల నాకు గల గౌరవభావము, నా ప్రాణాలపై గల తీపి చేరి నా చేత ఈ పని చేయించాయి. నేను చేసిన తప్పేమిటో ఏలిన వారు సెలవీయాలి అన్నాడు వీరభద్రుడు. ఇంతవరకు మౌనంగా వింటున్న రాజు అడ్డు వచ్చి, వీరభద్ర, నువ్వు అపోహపడ్డట్టు కనిపిస్తున్నది. ఆ తోట సంగతి నాకు తెలుసు. పొరపాటున సింహం అందులో అడుగు పెడితే పెట్టిందేమో గాని అక్కడ ఆ సింహానికి ఏం దొరుకుతుంది? ఒక పువ్వు గాని, ఫలం కానీ, చిగురాకు గాని అంటకుండా తనకది చోటు కాదని తెలుసుకొని ఆ సింహం అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది. సింహానికి వెరిచి నువ్వు నీ ప్రియమైన తోటను గాలికి వదలవలసిన అవసరం కొంచెమైనా లేదు. అందుచేత నువ్వు నీ బావమరిదితో రాజీపడి ఆ తోటను తిరిగి తీసుకో అన్నాడు. ఈ మాటలు వీరభద్రుడికి తప్ప సభలో ఇంకెవ్వరికీ అర్థం కాలేదు. అవి విని వీరభద్రుడు ఎంతో సంతోషించాడు. అతను తన భార్యను పుట్టింటి నుంచి తిరిగి తెచ్చుకొని సుఖంగా జీవించాడు. కథ సమాప్తం.